హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఒక జ్యోతిష్కుడి విషయం మళ్ళీ హాట్ టాపిక్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? జ్యోతిష్యాలు చెప్పను, జాతకాలు చెప్పను, అటు పొలిటికల్ పరంగా అయినా సినిమా పరంగా అయినా చెప్పను అని చెప్పేసి ఆయన డిజిగ్నేషన్కి ఆయన అంతటా ఆయన పెట్టుకున్న రిజిగ్నేషన్ ఇచ్చిన వేణుస్వామి. అయితే వేణుస్వామి ఒకప్పుడు ఆయన చెప్పింది కర్మగాలు ఒక 2-3 అయినాయి. ఒకటేమో నాగ చైతన్య ఇంకా సమంత విడాకులైనప్పుడు ఆ ఒక్కటి అయినందుకు చెప్తానే ఉన్నాడు. ఐపీఎల్లో ఈసారి సన్ రైజర్స్ విన్ అవుతుంది అన్నారు. ఏమాయ విన్ అవ్వాల. సరే అది బోని. కేసీఆర్ విన్ అవుతానన్నారు. ఏమాయ విన్ అవ్వలే. జగన్ విన్ అవుతారు అన్నారు. ఏమాయ విన్ అవ్వలే. సరే ఇవన్నీ వదిలేద్దాం, సినిమాల గురించి మాట్లాడదాం. బాహుబలి ఎప్పుడైతే హిట్ అయిందో యాక్చువల్లీ నిజానికి ఒక భారీ బడ్జెట్ మూవీ చేసిన తర్వాత ఆ హీరో ఎవరైతే ఉన్నారో ఏ మూవీ చేసినా కూడా ఖచ్చితంగా కొంచెం అటో ఇటో ఫ్లాప్ పరంగా వెళ్తూ ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మూవీ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ ఏదొచ్చినా ఫ్లాప్ అవుతుంది, ఇంకా ప్రభాస్ కెరియర్ అయిపోయింది అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంటే అటు ఫ్యాన్స్కి నచ్చినప్పటికీ కూడా ఇటు జనాలకు అంతా ఎక్కకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా అది ఫ్లాప్ అని చెప్పలేము, అట్లా అని చెప్పి అది హిట్ అని కూడా చెప్పలేము. అయితే అది హిట్ కాదు, ఇటు ఫ్లాప్ కాదు, ఒక మీడియం లెవెల్లో అయితే దాని క్రేజ్ అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇక 3 సినిమాలు కంటిన్యూస్గా ఫ్లాప్ అయినాయి కదా. ఫ్లాప్ అయ్యేసరికంటే వేణుస్వామి వచ్చాడనమాట ఫీల్డ్లోకి. వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సల్లార్ కూడా ఫ్లాప్ అయిపోతుంది, మీరు అసలు హోప్సే పెట్టుకోకండి అని అన్నారు. సరే తీయ అని చెప్పేసి చాలామంది ఏంటంటే పోనీ సల్లార్ కూడా ఇంకా రాదంటున్నాడు కదా పోతుందేమో అని. కానీ సల్లార్ ఫస్ట్ డే రికార్డ్సే బాహుబలిని కూడా క్రాస్ చేసేస్తాయి అని చెప్పొచ్చు. అంత మంచి రికార్డ్ సంపాదించింది. ఇక ఇప్పుడు దాని తర్వాత ఏదైతే మూవీ ఉందో నిన్ననే రిలీజ్ అయిన కలికి 2898 AD మూవీకి సంబంధించి నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డేనే 1000 కోట్లు కొల్లగొట్టింది అనే దానికి అసలు మనం ఇది నమ్మాల్సిన నిజం అని చెప్పొచ్చు. అయితే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఇటు కొంతమంది సినీ రంగానికి సంబంధించి గీతా కృష్ణ ఆయనని అసలు జాతకాలు చెప్పడమే మానేపియాలి, ఈయన అసలు ఈ ఫీల్డ్లో ఉండకూడదు అని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది. నీకు నోటికి ఎంత వస్తే అంత వాగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్పి అసలు ఈయనని ఇండస్ట్రీలోనే ఉండనివ్వద్దు అని చెప్పేసి ఆయనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడకపోయేది కిరాకార్పి. జబర్దస్త్లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న కిరాకార్పి ప్రజెంట్ వేణుస్వామికి సంబంధించి చాలా అంటే చాలా వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే ఐపీఎల్లో చాలామంది బెట్టింగ్లు పెట్టి ఈయన మాట విని బెట్టింగ్లు పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగన్ గెలుస్తాడు అని చెప్పి లక్షలు పెట్టి అక్కడ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు నువ్వు బ్రాహ్మణుడివేనా? నీకు అసలు బ్రాహ్మణుడికి ఉండాల్సిన ఒక్క లక్షణమైనా ఉందా? నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావు నువ్వు. అసలు హీరోయిన్లు ఎక్కడైతే ఉంటారో ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే చుట్టూరుగా తిరుగుతూ ఉంటావు. నీకు అసలు పబ్బులు బార్లు ఎందుకు? నువ్వు బ్రాహ్మణుడు లక్షణాలు నీకు లేవు అని చెప్పేసి అయితే కిరాకార్కి చెప్పిన మాటలు మనందరం విన్నాము. అండ్ దానికి సంబంధించి ముందు కూడా ఎంతోమంది చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆయనని ఇండస్ట్రీలో మళ్ళీ ఏ సినిమా గురించి ఏ రాజకీయ పార్టీ గురించి దేని గురించి మాట్లాడకుండా ఆయనకు అసలు అర్హతే లేదు, ఆయనని తీసేయాలి అని చెప్పేసి అయితే డిమాండ్ జరుగుతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదొక మంచి టైం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏమని తెలుసా? వీళ్ళ ట్రోలింగ్ ఈయన చేసిన దానికంటే ఎక్కువ ఉంది. మరి అందరి జాతకాలు చెప్పినావు కదా, నీ జాతకం నువ్వు ఎందుకు చూసుకోలేవు? నీ జాతకం ఒకసారి చూసుకో, ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా అనేది తెలుస్తుంది నీకు. మెంటల్ హాస్పిటల్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉందేమో, మతిస్థిమితం దొబ్బిందేమో నీకు. ఇవి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామికి అంటున్న మాటలు. బికాస్ ప్రభాస్ ఫ్యాన్స్ని చాలా దారుణంగా హర్ట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటారు? ఆయన ఇంకా మొత్తంకే అటు రాజకీయం పరంగా ఇటు పాలిటిక్స్ పరంగా కానివ్వండి, ఇటు సినీ రంగం పరంగా కానీ మొత్తంగా చెప్పడం మానేయడం కరెక్ట్ అంటారా? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.